అత వరలక్ష్మి వ్రతకథ ప్రారంభ. శౌనకాది మహామునులకు సూత పౌరాణికులు మునివర్యులారా, స్త్రీలకు సౌభాగ్యప్రదము కలుగజేసే వ్రతరాజమును కైలాసంలో శివుడు పార్వతీమాతకు చెప్పిన దానిని మీకు చెప్పదను వినుడు అని ప్రారంభించినాడు. స్త్రీలకు సౌభాగ్య సంపదను కలుగజేసే వరలక్ష్మి వ్రతం కలదు. ఈ వ్రతము శ్రావణ శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున చేయాలని శివుడు పార్వతికి చెప్పాడు. ఓ పార్వతి, వరలక్ష్మి వ్రత విధి విధానం చెబుతున్నాను విను. మగధ దేశంలో కుండినంబని పట్టణం నందు చారుమతి అని బ్రాహ్మణ స్త్రీ గలదు. ఆమె భర్తనే దైవంగా భావించి ప్రతిరోజు ప్రాతకాలను మేల్కొని స్నానాదులు ముగించుకొని తన పతిని పుష్పములతో పూజించి అనంతరం అత్మామను సేవిస్తూ ఇరుగురు వారితో సఖ్యతగా జీవనము సాగిస్తోంది. చారుమతికి ఓ రోజున స్వప్నంలో వరలక్ష్మీదేవి కనిపించి, నేను వరలక్ష్మీదేవిని, నీ భక్తిభావం వల్ల ప్రసన్నమే ప్రత్యక్షమైనాను. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున ఎవరైతే భక్తులతో నన్ను సేవిస్తారో వారి కోరిక నెరవేర్చగలను అని చెప్పగానే చారుమతి దేవి భక్తిభావంతో వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారం చేసి, నమస్తే సర్వలోకానాం జనన్య పుణ్యమూర్తి శరణ్య త్రిజగద్వంద్యే విష్ణు వక్షస్థలాలయే అని అనేక విధములుగా స్తోత్రం చేసి, ఓ జగన్మాత, నీ దయవల్ల జనులు ధన్యులై విద్వాంసులుగాను సకల సంపద కలవారవుతారు. నేను జన్మాంతరంలో చేసిన పుణ్యఫల ప్రాప్తిచ్చే నీ పాదదర్శనము భాగ్యము కలిగినది. నా జన్మ ధన్యమైంది. స్వప్నంలోనే చారుమతి దేవికి నమస్కరించింది. చారుమతి ఉపచారములకు వరలక్ష్మీదేవి సంతృప్తి చెంది అనేక వరంపులు ఇచ్చి అంతర్ధానమైంది. చారుమతి దేవి నిద్రలో లేవగానే ఇంటి చుట్టూ చూసి వరలక్ష్మి ప్రత్యక్షమైన సంఘటనలను గ్రహించి అత్తమామలతో ఇరుగుపరి వార్తలు చెప్పింది. శ్రావణ మాసం రాగానే వరలక్ష్మి అవసరంగా చేయమని చెప్పింది. చారుమతి దేవి స్వప్న వృత్తాంతం విన్న స్త్రీలు శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందో ఎదురు చూశారు. వారి భాగ్యోదయం శ్రావణ పూర్ణిమ ముందుగానే వచ్చే శుక్రవారం వచ్చింది. ఆ రోజున వరలక్ష్మీదేవి చెప్పిన రోజుగా గుర్తుంచుకొని ప్రాతకాలం లేచి స్నానాలు గాంచుకొని చిత్ర వస్త్రములు కట్టుకొని గృహంలో ఈశాన్య ప్రదేశంలో ఆవుపేరు తాలికి వంటపై ఏర్పరిచి అందుకు ఆసనం వహించి బియ్యం పోసి కలసములు ఏర్పరిచి దానిని వరలక్ష్మీదేవిని ఆవాహనము చేసిరి. సాయంకాలం చారుమతి దేవి తోటి స్త్రీలతో భక్తి శ్రద్ధలతో పద్మాసనే పద్మకరే సర్వలోకానికి పూజిత నారాయణ ప్రియ దేవి సుప్రీత అవసరం ధ్యానము ఆవాహనాలు షోడశోపచార పూజలు చేసి 9 సూత్రములు తోరములు కట్టుకుని నానా భక్ష్యభోజ్యములు వరలక్ష్మీదేవికి నివేదనగా చేసి ప్రదక్షిణం చేశారు. ఇట్లాగ మొదటి ప్రదక్షిణం చేయగానే ఆ స్త్రీలందరూ కాళ్ళందు గల్లు గల్లుమని శబ్దం కలిగినది. ఆ శబ్దం ఎలా వచ్చిందని కాళ్ళని చూడగా గజ్జలు మొదలు ఆభరణం కనిపించగా ఇది వరలక్ష్మి కటాక్ష భాగ్యమని చారుమతి స్త్రీలు పరమానందంతో రెండవ ప్రదక్షిణం చేయగా హస్తములందు కన్నులు మిరుముట్లు కలిపే కాంతులు నవరత్న ఖచ్చితమైన కంకరములు మొదలు ఆభరణతోనూ మూడవసారి ప్రదక్షిణలో సర్వభూషాలంకారములతోనూ విరాజిల్లారు. చారుమతి ఇల్లు స్వర్ణమయములై రథ గజ త్వరగా వాహనములతోనూ సౌభాగ్యంతో నిండిపోయింది. అంత నా వ్రత ప్రభావం చేత స్త్రీలను గృహములకు తీసుకొని పోవటకు వారి ఇంటి నుండి గుర్రములు, ఏనుగులు, రథములు, బండ్లు వరలక్ష్మీదేవిని పూజించిన ప్రాంతానికి వచ్చి నిలిచి ఉన్నారు. చారుమతి మొదలు స్త్రీలందరూ తమ కల్పాత్ ప్రకారంగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తమి గంధ పుష్పాక్షులతో పూజించి వారికి 12 కుడుములు వాయిని దానమిచ్చి దక్షతాముదాలు ఇచ్చి నమస్కారం చేసి బ్రాహ్మణోత్తమించి ఆశీర్వాదం పొంది వరలక్ష్మీదేవికి నివేదన చేసిన భక్ష్య భోజ్యాదులు బంధువులతో పూజించి వాహనంపై ఇండ్లకు వెళ్లారు. ఒకరితో ఒకరు ఇదంతా చారుమతి పుణ్యఫలమని అనుకున్నారు. ఇదంతా చారుమతి స్వప్న వృత్తాంతము కలిగిన పరిణామం. చారుమతి దేవి పరిపర విధములు పొగడుతూ ఇండ్లకు వెళ్లారు. ఆ రోజు నుండి చారుమతులు స్త్రీలు ప్రతి సంవత్సరం వరలక్ష్మీదేవికి పూజిస్తూ ధన కనక వస్తు వాహనములతో సుఖముగా ఉన్నారు. కావున పార్వతి వ్రతము ఎవరైనా చేసినచ్చు వారికి సర్వసంపదలు కలిగిన ఈ వ్రతం బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర మొదలుగా అందరూ చేయవచ్చును. ఈ కథను విన్న వారికి, చదువు వారికి వరలక్ష్మీదేవి అనుగ్రహ ప్రాప్తి కలిగి సకల కార్యములు సిద్ధించును. వరలక్ష్మి వ్రత కథ సంపూర్ణము. కాబట్టి మిత్రులారా, ఈ వరలక్ష్మి వ్రత కథ శ్రావణ శుక్ల పక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున విని ఎవరైతే అమ్మవారిని పూజిస్తారో వారికి సకల సౌభాగ్యములు కలిగి ధన కనక వస్తు వాహన అష్టైశ్వర్యాలతో తొలితోగుతారు, సుఖ సంపదలతో ఉంటారు. వారికి ప్రతి కార్యములోనూ విజయము, తథ్యము, సర్వ సంపదలు కలుగుతాయి. ఉత్తమమైన వ్రతము ఇది. ఎవరు చేసినా కూడా వారికి తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. చారుమతి దేవికి ఏ విధంగా అయితే ఒక్కొక్క ప్రదక్షిణంలో ఒక్కొక్క విధంగా అమ్మవారు అనుగ్రహించారో అదే రకంగా మనము కూడా భక్తి శ్రద్ధలతో ఈ వ్రతమును ఆచరించవచ్చు. అమ్మవారు మనకు కూడా కటాక్షించి మనకు కూడా చారుమతి దేవి ఆమె స్నేహితురాళ్ళకు లాగానే ప్రతి ప్రదక్షిణకు కాళ్ళ ఎందుకు గల్లు గల్లుమని గజ్జలు, తర్వాత కంకణములన్నీ కూడా చేతుల యందు కలిగి నవరత్న ఖచ్చితమైన కంకణములు కూడా మనకు ఆభరణములుగా అమ్మవారు మనకు తప్పక ఒసుగుతారు. కాబట్టి సర్వాల భూషణ అలంకార భూషితులము అవుతాము గనక మన ఇల్లు మొత్తము స్వర్ణమయం అవుతుంది. రథ గజ త్వరగా వాహనములతో సౌభాగ్యములతో కూడా నిండిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్రతమును ఆచరించి తప్పకుండా అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కాగలరు. ఎవరైతే ఈ కథను వింటారో, ఈ వీడియోను చూస్తారో వారందరూ కూడా తప్పకుండా వరలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షములకు లోనయ్యి ఆవిడ అనుగ్రహం పొంది తప్పకుండా
జీవితాంతము కూడా సుఖశాంతులతో సర్వ సంపదలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లుదురుగాక. శ్రీ వరలక్ష్మి వ్రత కథ సంపూర్ణము. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియ దేవి సుప్రియతా భవ సర్వదా సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధికే శంకర ప్రియ దేవి సుప్రియతా భవ సర్వదా పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియ దేవి సుప్రియతా భవ సర్వదా సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవ మే గేహే సురాసుర నమస్కృతే క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవ మే గేహే సురాసుర నమస్కృతే. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. సర్వం శ్రీ వరలక్ష్మీ దేవత పాదార్పణమస్తు. లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి లక్ష్మీ రావే మా ఇంటికి లక్ష్మీ రావే మా ఇంటికి రాజితముగా నెలకొన్న సూక్ష్మముగా మోక్షమిచ్చే సుందరి బృందావనధారి లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి. హారతి మీరేల యువరే అంబకు మంగళ హారతి మీరేల యువరే అంబకు మంగళ హారతి మీరేల యువరే పాదములకు పూజ చేయరే మా తల్లికి పొడు పారిజాతపు మాలనివ్వరే హారతి మీరేల యువరే అంబకు మంగళ హారతి మీరేల యువరే. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయకును నీరాజనం నీరాజనం జలజాక్షి మోమునకు జక్కవకు చంబులకు నెలకొన్న కపురపు నీరాజనం నీరాజనం.